మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు సేమియా ఉప్మా చేశాను. ఇంకా పిల్లలైతే టిఫిన్ చేసి స్కూల్‌కి అయితే వెళ్ళిపోయారండి. 7:30కే కదా వాళ్ళకి స్కూలు. ఇంకా ఈయన కూడా వర్క్‌కి అయితే బయలుదేరారు. ఈరోజైతే అమలాపురం అని చెప్పారు. వర్క్ వెళ్తున్నారు. ఇంకా ఈయన కూడా వర్క్‌కి వెళ్ళిపోయాక ఇంకా నేనైతే వంట ప్రిపరేషన్ అయితే చేయాలండి. ఈరోజైతే పప్పు మామిడికాయ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పూజ గూడా చేసుకున్నానండి. ఇంకా టీవీలో అయితే విష్ణు సహస్రనామం పెట్టుకున్నాను. ఆహ్, ఇంకా పిల్లలొచ్చే టైంకి అలాగా వంట చేయొచ్చులే అని ఇంకా ఇవి షెల్ఫ్ అయితే సదురుతున్నాను. చాలా రోజుల నుంచయితే సదరట్లేదు. ఇంకా పిల్లలు బట్టలవి లాగేస్తున్నారు. ఈయన గూడా లాగేస్తున్నారండి. మళ్ళా మడతలవి పోతున్నాయి. కుక్కేస్తున్నారు అట్లాగా. ఇంకా అలా కాదని ఈరోజైతే మొత్తం తీసి షెల్ఫ్‌లన్నీ సదిరేశాను. ఇంకా బట్టలవి అయితే నీట్‌గా సెట్ చేసేసాను. ఇంకా ఆయన ఆఫీస్ బట్టలండి పైన షెల్ఫ్‌లో పెట్టాను. ఇంకా డైలీ వేరీ షార్ట్‌లవి ఉంటాయి కదా! అవి గూడా ఒక షెల్ఫ్‌లో పెట్టేశాను. ఇంకా ఇంకో ర్యాక్‌లో అయితే ఈయన పంచెలండి. పంచెలవన్నీ సెట్ చేశాను. ఇంకా నా చీరలు ఇవి కూడా షెల్ఫ్ అంతా అయితే తీసి సదిరేశానండి. చాలా టైం పట్టేసింది. ఇవేంటంటే నేను ఫ్రైడే వేసుకునే చీరలవన్నీ. ఇంకా అవి పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్. ఇంక ఇవన్నీ అయితే డైలీ వేర్ కట్టుకునే శారీస్ ఇవన్నీ ఒక ర్యాక్‌లో అయితే పెట్టేసాను. ఇంకా ఇవి కూడా డైలీ వేర్ శారీస్ అండి. ఇవైతే ఇంకా స్టిచ్ చేయలేదు. అవైతే అలా పైన పెట్టాను. బ్లౌజు స్టిచ్ చేపిచ్చుకోవాలి. రెండేమో మడి చీరలండి. ఎప్పుడైనా పూజలప్పుడు కాటన్ శారీస్ కట్టుకుంటే బావుంటుంది కదా అని, ఇంకా రెండైతే మడి చీరలు పక్కన పెట్టాను. ఇంకా నా షెల్ఫ్ గూడా సదిరేశాను. ఇట్లా అయితే ఉంది లుక్కు. ఇంకా ఈ సారైతే బీరువా సదిరేటప్పుడు దాంట్లో ఉన్న శారీస్ గూడా చూపిస్తాను ఒకసారి. ఇంకా ఇవండి. ఇవి బ్యాగ్స్, పౌడర్ టిన్స్ అలా పెట్టుకుంటాను ఈ షెల్ఫ్‌లో. ఇంకా అయితే ఇవి నా డైలీ వేర్ డ్రెస్సులు. ఇంక డైలీ వేసుకునే డ్రెస్సులనమాట. ఇలా సెట్ చేశాను. ఇంకా కిందయితే నైటీస్ అవి ఉంటాయి నైట్ టైమ్ వేసుకోవడానికి. ఇంకా ఇవైతే కవర్‌లో చున్నీలండి. చున్నీలు పెట్టుకున్నాను. ఇవి హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవన్నీ చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి నాకు. ఇన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా నేను ఒక హ్యాండ్ బ్యాగే వాడతాను. ఇవన్నీ అయితే దాచిపెడతాననమాట. ఇవి అప్పట్లో ఇష్టంగా అయితే తీసుకున్నాను. ఇంకైతే ఇవి నేనైతే యూజ్ చేయట్లేదు. 1, 2 సార్లయితే యూజ్ చేశాను. ఇంకా పక్కన పెట్టేసాననమాట. ఇంకా ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఈయనకి ఏదైనా బ్యాగ్ నచ్చితే తీసుకోమని చెప్తారు. అట్లా బ్యాగులన్నీ తీసుకుంటాను. వాటిలనేమో యూజ్ చేయను. అవేమో అలా పడుంటాయనమాట. ఇంకా నాకు ఫంక్షన్‌కి వాటిలికి కూడా బ్యాగ్స్ అవి వేసుకెళ్ళడం పెద్ద ఇష్టం ఉండదండి. ఏంటంటే ఒక ఫోనును కొంచెం అమౌంట్ ఏమైనా పెట్టుకోవడానికైతేనే యూజ్ చేస్తాను బ్యాగ్స్ అవి. పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. ఈయనైతే తీసుకోమని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకోమని చెప్తారు. అప్పుడైతే ఒక్కో బ్యాగు తీసుకుంటాం కదా! అవైతే కలెక్షన్ ఇలా ఉన్నాయి. ఇవైతే చిన్న చిన్న పాకెట్ టైపు బ్యాగ్స్. ఒక ఫోనును కొంచెం అమౌంట్ ఏమైనా పెట్టుకోవడానికి బావుంటుంది. ఇదైతే నేను డైలీ వాడే బ్యాగ్ అనమాట. ఎక్కడికైనా వెళ్తే ఇదే తీసుకువెళ్తాను. ఇదే చాలా ఇష్టం నాకు. దీని అమౌంట్ 800 అండి. డీమార్ట్‌లో అయితే తీసుకున్నారీయన. ఇవన్నీ పెద్ద కాస్ట్ ఏం కాదు కానీ వాల్యుబుల్ అనమాట నాకు. అన్నీ 1000 బిలోనే ఉంటాయి బ్యాగ్స్. ఇంకా ఇదైతే డైలీ తీసుకువెళ్ళే బ్యాగ్ కదా! ఇంకా అదైతే దగ్గరలో కింద పెట్టేసుకున్నా. మిగిలిన బ్యాగ్స్ అన్నీ అయితే పైన షెల్ఫ్‌లో పెట్టేసాను. ఇంక నా షెల్ఫ్‌లో అయితే ఇలా సదిరేసుకున్నాను. ఇంకా ఇది పిల్లల రూమ్‌లో షెల్ఫ్ అండి వాళ్ళది. ఇదేమో పండు బట్టలన్నీ ఇలాగా సెట్ చేశాను. ఇవైతే ట్యూషన్స్‌కి వేసుకెళ్తారు. ఫ్యాంట్లు అలాంటివి. నైట్ ఫ్యాంట్స్ అవి. ఇదైతే షీకిదండి. ఇవేంటంటే ఇంట్లో డైలీ వేర్ వేసుకునే షార్ట్స్, టీ షర్ట్స్. అది పండుది. ఇదేమో షీకిది. ఎవరికి వాళ్ళకి డివైడ్ చేసి పెట్టేస్తాను. వాళ్ళకి అందుబాటులో. ఇవైతే కొంచెం ఐరన్ చేసే బట్టలు అలాంటివి అయితే పైన పెడతాను. ఐరన్ చేయడానికి ఇచ్చినప్పుడు అవి తీసుకుంటాను. ఇదేమో జర్కీస్ అవి ఉంటాయి కదా! వర్షాలు పడినప్పుడు అలాంటివి. ఈ 2 అయితే నాకు చాలా అపురూపం అండి. మా పిల్లలు పుట్టినప్పుడు వేస్తారు కదా! చిన్న చిన్న టవల్స్ తలకి. అవన్నమాట. ఇదేమో పండుది. ఇలా ఉందిది.
అది తలకు పెడతారు కదా! క్యాప్‌లాగా పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు చంటి పిల్లల్ని అది. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ వాళ్ళ డ్యాడీ తీసుకొచ్చారు. ఇంకా అవైతే అలా దాచిపెట్టాను వాళ్ళ గుర్తుగా. ఇదేమో షీకిదండి. ఇంకా ఇవైతే నాకు చాలా ఇష్టం. ఇంకా అవి అలాగే దాచిపెట్టాను. ఇంకా మా పిల్లలకి ఫస్ట్ టైమ్ వేసిన బట్టలు కదా అవి. ఇవైతే పిల్లలవి యూనిఫార్మ్ అండి. ఇవన్నీ అయితే నేను పిల్లోసును నెక్స్ట్ బెడ్‌షీట్లు అవన్నీ అయితే ఇలా ర్యాక్‌లా సెట్ చేసుకొని దాంట్లో అయితే పెట్టాను. ఇంకా షెల్ఫ్ అయితే సదరడం అయిపోయిందండి. ఇంకా పిల్లలు గూడా వచ్చేసారు. ఈయన గూడా వర్క్ నుంచి వచ్చారు. ఈయనైతే హోటల్‌లో ఏదో డిష్ అయితే తిన్నారంట. పొటాటో కర్రీ. అదైతే నాకు చేసి పెడతాను. ఒకసారి ఎలా చేయాలో చూడు. నెక్స్ట్ టైమ్ నుంచి నువ్వు చెయ్యి. ఇలా చెయ్యి అని చెప్పారు. సరే వీడియో తీసుకుంటే తీసుకో. మీ నీ సబ్‌స్క్రైబ్స్ కూడా యూజ్ అవుతుంది కదా! అని అన్నారు. ఇదైతే ఎలా చేయాలో అయితే నాకు చెప్తున్నారు. నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడైతే వంటలేమి చేసేదాన్ని కాదండి. మా అమ్మగారే చేసేవాళ్ళు. నేను ఏంటంటే కాలేజీకెళ్ళి రావడం, ఏదో చదువుకోవడం, లేపోతే ట్యూషన్‌కి వెళ్ళడం అలా ఉండేది. ఇంట్లో పనులేమి మా అమ్మగారు చెప్పేవాళ్ళు కాదు. ఈ వంటగదిలోకైతే అసలు వెళ్ళేదాన్ని కాదు. ఇంకా అందుకనే నాకు పెళ్ళికి ముందైతే వంటలేమి రావండి. పెళ్ళయ్యాకైతే ఈయన నాకు నేర్పిచ్చారు. అప్పటి వరకైతే అసలేమీ రావు. పెళ్ళయ్యాకే నేను వంటలవి నేర్చుకున్నాను. ఇంకా ఎప్పుడైనా కూరల్లో వాటిలో ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా సరే, ఈయన ఇలా కారం తక్కువైంది, ఉప్పు తక్కువైందని చెప్తారు. నేనంటానప్పుడు, "మీరే కదా నేర్పిచ్చారు. మీరు నేర్పిచ్చారు కాబట్టి ఇలాగే వచ్చింది" అని నేను చెప్తా ఉంటాను. ఇంకా ఆయన మీదైతే తోసేస్తాననమాట. ఈయనంటారు, "నేను బానే నేర్పిచ్చాను. నువ్వే నేర్చుకోలేదని" చెప్తారు. ఇంకా ప్రస్తుతానికైతే ఇలాగ కర్రీ అయితే చేస్తున్నారండి. ఇదేదో మసాలా కర్రీ లాగా చేస్తున్నారు. ఇంక ఈ కర్రీ అయితే చపాతీలో కూడా బావుంటుందనుకుంటా. కుర్మా కర్రీలాగా అనిపిస్తుంది. నేను పన్నీర్ కర్రీ చేస్తాను కదా! అట్లాగే ఈయన పొటాటో వేసి చేస్తున్నారు. ఇంకా ఇవైతే బిర్యానీ, ఫ్రైడ్ రైస్‌లో కూడా బావుంటుందనుకుంటా ఈ కర్రీ. మసాలా కర్రీ ఇది. ఇంకా ఈయన మసాలా కర్రీ అనంగానే ఈ సమ్మర్‌లో తినలేం కదండీ ఎక్కువ. నాకైతే వద్దన్నాను. నేను చేసుకుంటాను చూడు అని అన్నారు. అయినా నేను చేస్తాను కదా! బావుంటది. నీకు ఇష్టంగా తింటావు అని అంటున్నారు. నేనైతే మార్నింగ్ పప్పు మామిడికాయ చేశాను కదా! ఇంకా ఏదైనా గ్రేవీ కర్రీలాగా ఏమన్నా చేద్దామనైతే ఇలా చేస్తున్నారు. ఇంకా నేనైతే కర్రీస్ ఎవరు చేసినా సరే అండి, అలా ఉంది, ఇలా ఉందనైతే పేర్లైతే నేను పెట్టను. ఎలా ఉన్నా తినేస్తాను. ఇంకా మా పిల్లలు గూడా అంతేనండి. ఇష్టం ఉంటే తింటారు, లేపోతే లేదు. అలా ఉంది, ఇలా ఉంది అయితే వంకలేం పెట్టరు. కానీ మా ఆయనకి మటికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అయితే ఉందండి. ఏదైనా కర్రీ తిన్నప్పుడు అదెలా ఉందైతే వాళ్ళ మొహం మీద చెప్పేస్తా ఉంటారు. మళ్ళా పైగా అయితే ఎలా ఉందో చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైమ్ చేస్తారు అని చెప్తారు. నేనైతే ఫీల్ అవుతారు కదా అనుకుంటాను. అందరూ ఒకేలా ఉండరు కదా! కొంతమందైతే సరిపెట్టుకుంటారు. కొంతమందైతే మనసులో ఉన్న మాట చెప్పేస్తా ఉంటారు. ఇంకా పండు అయితే ఆనియన్స్‌ను, టమాటో అయితే వాడికి ఇష్టం ఉండదండి ముక్కలుగా చేస్తే. ఇంకా వాడి కోసమనైతే ఆనియన్స్‌ను, టమాటో అయితే పేస్ట్ లాగా చేసి ఇంకా వేసేస్తున్నారు. ఇంకా ఈ సమ్మర్‌లో అయితే ఎక్కువ రైస్ గూడా తినలేకపోతున్నామండి. ఎక్కువ వాటర్ తాగడం, డ్రింక్స్ తాగడం అలాగా అవుతుంది. అసలు తినాలనే అనిపించట్లేదు. ఎక్కువ మజ్జిగి, బీట్రూట్ జ్యూస్ అలా తాగుతున్నాము. ఈ ఎండలకైతే కాసేపు గూడా అయితే కిచెన్‌లో ఉండలేకపోతున్నామండి. చాలా హీటొచ్చేస్తుంది. ఇంకా ఒక్కోసారి మధ్యలో వెళ్ళి బెడ్‌రూమ్‌లో అయితే ఏసీ యేసుకొని కాసేపు ఉండి మళ్ళా వచ్చి కర్రీ చూసుకోవడం అలా చేస్తున్నాము. అంత హీటొచ్చేస్తుందనమాట. ఇంకా మార్నింగ్ టైం అయితే వంట గూడా త్వరగా చేసేసుకుంటున్నానండి. 10 కల్లా అయితే వంట కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా టైం దాటాకైతే వంటలు చేయలేకపోతున్నాను కిచెన్‌లో ఉండి. చాలా హీటొచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే చాలా అండి. మార్నింగ్ టైం కన్నా ఇంకా ఈవినింగ్ టైం ఎందుకో చాలా హీట్‌గా అయితే ఉంటుంది కిచెన్‌లో. ఇంకా త్వరగా అయితే వంట చేసేసుకొని ఇంకా కిచెన్‌లో నుంచి బయటికైతే వచ్చేస్తున్నాము.
ఇంకా వాటర్ గూడా మాకు చాలా ప్రాబ్లమ్ అయిపోతుందండి. మార్నింగ్ 1 అవరును, ఈవినింగ్ 1 అవర్ అలా ఇస్తున్నారు. కనీసం 1 అవర్ గూడా రావట్లేదు. వాటర్‌కైతే కొంచెం ఇబ్బందిగా అవుతుంది సమ్మర్‌లో. ఇంకా టబ్బుల్లో వాటిల్లో అయితే నింపుకొని ఉంచుతున్నాము. ఈ 2 మంత్స్ అయితే ఇట్లాగే ఉంటుంది మాకు అపార్ట్మెంట్‌లో. ఇంకా మాకైతే గార్డెన్‌లో చాలా మొక్కలైతే ఉన్నాయి కదండీ! వాటిలకైతే వాటర్ అయితే కంపల్సరీ పోయాలి. నేనైతే ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అలాంటివైతే కొంచెం కొంచెంగా పోస్తున్నాను డైలీ. ఇంకా వాటర్ ప్రాబ్లమ్ అయితే ఉంది కదా! ఈ సమ్మర్‌లో అయితే ఈ ప్లాంట్స్‌ని జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. వాటర్ అయితే కంపల్సరీ వీటిలికి. ఇంకా వర్షాకాలం వచ్చే వరకు అయితే ప్లాంట్స్‌ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఈ సమ్మర్‌లో అయితే వాటర్ కరువు ఉంటుంది కదండీ! ఇంకా జాగ్రత్తగా అయితే వాటర్‌ని వేస్ట్ చేయకుండా అయితే వాడాలి. ఇంకా మనుషులు ఎంత ఇబ్బంది పడుతుంటే బయట జంతువులు, పక్షులకైతే మరీ ప్రాబ్లమ్‌గా ఉంటుంది కదండీ! ఇంకా నేనైతే చిన్న చిన్న గిన్నెల్లో అయితే ప్లాంట్స్ దగ్గర అక్కడ గార్డెన్‌లో కొంచెం కొంచెం వాటర్ అయితే పెడుతున్నాను పక్షులవి తాగుతాయని. ఇంకా ఈ సమ్మర్‌లో అయితే 2 పూటలైతే మజ్జిగ తాగుతున్నామండి. ఇగ మామూలుగా అయితే ఒక పూటే తాగేవాళ్ళం. ఇంకా ఈ ఎండలకైతే తట్టుకోలేక ఇంకా 2 పూటలైతే మజ్జిగ తాగుతున్నాము. ఇంకా మధ్యాహ్నం భోజనం అయ్యాకోసారిను, నైట్ భోజనం అయ్యాకోసారి అలా అయితే మజ్జిగ తీసుకుంటున్నాము. ఇంకా పిల్లలకైతే మజ్జిగ అలాగా తాగరండి వాళ్ళు. వాళ్ళకైతే 2 పూటలైతే కొంచెం కర్డ్ రైస్ పల్చగా కలిపేసి అయితే పెడుతున్నాను. ఇంకా ఈ సమ్మర్‌లో అయితే కొంచెం వర్షాలు పడేంత వరకైతే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇప్పటికే ఎండలైతే ముదిరిపోయినాయండి. ఇంకా మే నెల వచ్చేపాటికి బాగా ఎండలొచ్చేస్తాయి. ఇంకా కర్రీ గూడా కంప్లీట్ అయిపోయింది. మేమైతే డిన్నర్ చేస్తాము. ఈ రోజుకి వీడియో ఇదేనండి. మరో మంచి వీడియోతో అయితే మళ్ళా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.